మామిడిపల్లిలో గిరిజన నాయకులు సాక్షి పేపర్కు మరియు వైసీపీ నేతలకు తీరుకు నిరసనగా ర్యాలీ చేస్తూ సాక్షి పేపర్ని చింపివేసిన గిరిజనులు విజయనగరం జిల్లా భోగాపురంలో ఈ నెల 1వ తేదీన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో 13,000 మంది గిరిజన బాలికలు ధింసా నృత్యం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడమైనది. ఈ ధింసా నృత్యాన్ని చూసి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రుల బృందం, అధికారుల బృందం అభినందించారని మాజీ గిరిజన సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సాలూరు మండలం మామిడిపల్లిలో మండల అధ్యక్షులు పరమేశ్ ఆధ్వర్యంలో మాజీ ఐఏఎస్ సాక్షి పేపర్ మరియు వైసీపీ పార్టీ ధింసా నృత్యాన్ని హేళన చేస్తూ గిరిజనుల మనోభావాలను, సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పెట్టిన తప్పుడు ప్రచారం చేస్తూ సాక్షి పేపర్లో ప్రసారం చేయడం బాధ కలిగించిందని గిరిజన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట లక్ష్మణ్, దొర లక్ష్మణ్, చంద్రయ్య, కళావతి, ధర్మ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు రికార్డింగ్ చేయించి అవన్నీ డాన్సర్ చేస్తామో వీళ్ళేమో ఇది డబ్బింగ్ చేసి ఏదో అక్కడ లేకుండా మామూలు ఏదో సృష్టించారనేసి వైసీపీ పార్టీ వాళ్ళు అనేక రకాలుగా చేయడం అది ఎంతవరకు సబబు? అది కాదు. అది స్పష్టంగా బాబు మీరు వచ్చుంటే మీరు చూద్దరు అక్కడ జనాలు అక్కడ డ్యాన్స్ వచ్చినటువంటి మన ఉత్తరాంధ్ర మీకు గిరిజనులు ఎందుకంటే అక్కడ బాగుపడడానికి మీకు ఇష్టం లేదు. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్క విదేశాల నుంచి కూడా మాకు ఈ యొక్క ఉత్తరాంధ్ర మాకు ఎందుకంటే ఎయిర్పోర్ట్ అవడం వల్ల అనేక పరిశ్రమలు వస్తాయి, అనేక లక్షల మందులు ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయనేసి మన ప్రధానమంత్రి గారు, మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ ఎంతో మనకు ఉత్తరాంధ్రకి ఎందుకంటే బాగా ఎంగబడిన గిరిజనులు ఉన్నారనేసి ఒక గిరిజనుల పేరు పెట్టి అల్లూరి సీతారామన్ పేరు పెట్టి చేస్తేమో దాన్ని కించపరిచి ఈ వైసీపీ వాళ్ళు ఎందుకంటే పని పట్టుకొని అనేక రకాలుగా ప్రవర్తనలు చేసి ఎందుకంటే ఈ యొక్క పొకోడ పేపర్ పట్టి వీళ్ళు చేయడం మీద ఎంతవరకు సబబండి? అది కాదు. అలాగే కాకపోతే మన గిరిజనులకి చింతపరిచినట్టుగా ఇది చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ మా గిరిజన ఉత్సవాలు 9వ తారీఖు జరుగుతున్నాయి. కాకపోతే మా మేడం గారు ఎందుకంటే అది విజయవాడ జరుగుతుంది కాబట్టి 11వ తారీఖు పెడుతున్నాము. ఆ రోజు కూడా కించపరిస్తే ఇంకా వాళ్ళకి స్పష్టంగా ఇంటికి వెళ్ళి మేము ముట్టడికి గిరిజనుల హక్కులు చూపి మేము సత్తా చూపిస్తానని మేము మరీ కోరుకుంటున్నాం. ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కి వెళ్లడం మా పిల్లల్ని, మా గిరిజనులందరినీ అవమానించి ఈ సాక్షి పేపర్ ని రద్దు చేస్తారని మనస్ఫూర్తిగా గిరిజన బిడ్డలు ఓపెనింగ్ చేస్తారని. ఆగస్టు 1వ తేదీన ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి మా ఆరాధ్యమైనటువంటి మా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెడితే దాని సందర్భంగా మా ఆచారమైనటువంటి గిరిజన నృత్యాన్ని సుమారుగా 13,500 మంది మా గిరిజన బిడ్డలతో మేము అక్కడ ప్రదర్శిస్తే అది ప్రపంచం మెచ్చేలా గిన్నిస్ రికార్డు బుక్ అయితే ఈ పనికిమాల సోషల్ మీడియాలో దాని గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఒక గిరిజనులుగా మా ఆచారాన్ని, మా అలవాట్లని, మా నృత్యాల్ని, మా ఆటపాటలు అవమానించినటువంటి ఈ సైకో పత్రికని మేము వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. ఇంతటితో ఆగదండి. ఇంకొకసారి గాని మా ఆచార అలవాట్ల మీదకి వస్తే ఈ సాక్షి పత్రిక గాని వైఎస్ఆర్సీపీ పార్టీని గాని మేము వదిలిపెట్టమని మరోమారు హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ పనికిమాల పేపర్ని నేను చించివేస్తున్నాను. అది ఈ పత్రిక నిషేధించాలని నేను గవర్నమెంట్ ని కోరుతున్నాం. హైదరాబాద్ పేపర్ ఇవ్వండి. హింసా నిల్చల్ని అలం చేసిన వైఎస్ఆర్ పార్టీని సాక్షి పత్రిక వెంటనే రద్దు చేయాలి. సాక్షి పత్రిక వెంటనే రద్దు చేయాలి. పేపర్ వెంటనే రద్దు చేయాలి. ప్రజల మనోభావాలను హింసపరిచిన సాక్షి పేపర్ వెంటనే రద్దు చేయాలి. హింసా నిమిషాన్ని అలం చేసిన సాక్షి పేపర్ ని వెంటనే రద్దు చేయాలి. సాక్షి పేపరు, సాక్షి పేపరు, సాక్షి పేపరు, సాక్షి పేపరు, సాక్షి యాజమాన్యం గిరిజనుల ఆచారాన్ని భంగపెట్టినటువంటి సాక్షి పత్రిక, గిరిజనుల మనోభావాన్ని కాలరాసిన సాక్షి పత్రికని డౌన్ డౌన్ చెప్పు మనోభావాన్ని దెబ్బతీసిన సాక్షి పత్రికని, తప్పుదారు పట్టిస్తున్న సాక్షి పత్రికని సాక్షి పత్రిక నిషేధించాలి. సాక్షి పత్రిక నిషేధించాలి.
అందరికీ నమస్కారం. ఆగస్టు 1వ తేదీన ఆదివాసుల ధ్వంస నిత్యాన్ని వైఎస్ఆర్ పార్టీ యాలం చేస్తూ గిరిజన మనోభావాల్ని, గిరిజనుల యొక్క కల్చర్ యాక్టివిటీని వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా యాలం చేస్తూ సోషల్ మీడియాలో కానీ సాక్షి పేపర్లో తప్పుడు ప్రసారం చేస్తుంది. ఈరోజు ఉత్తరాంధ్రలోని అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించడం జరిగింది. దీనికోసం దేశ ప్రధానమంత్రి మోడీ గారికి స్వాగతం పలికినందుకు 13,000 మంది గిరిజన విద్యార్థులతో ధ్వంసా నాట్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధ్వంసా నాట్యం ఏర్పాటు జరిగింది కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలు ఉత్తరాంధ్ర వైపు చూసే విధంగా ఈరోజు ఆదివాసుల ధ్వంస ప్రపంచ స్థాయిలో గిన్నిస్ బుక్ రికార్డులో నమోదైంది. దీన్ని వారవలేక వైఎస్ఆర్ పార్టీ గిరిజన ధ్వంసాన్ని యాలం చేస్తూ సోషల్ మీడియాలో తప్పులు ప్రసారం చేస్తూ గిరిజనుల యొక్క మనోభావాల్ని, గిరిజన పండుగల్ని, గిరిజనుల్ని తప్పుడు చెత్త పేపర్లో తప్పుడుగా గిరిజనుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రసారం చేస్తుంది. గిరిజనుల నృత్యాన్ని, వాళ్ళకున్న ఆటపాటని ప్రధానమంత్రి గారికి స్వాగతం పలికితే తప్ప ఈ కథలతో ఈరోజు గిరిజనుల యొక్క ధ్వంస ఈరోజు ప్రపంచ దేశాల్లో గర్వించే స్థాయికి గిన్నిస్ బుక్ రికార్డులు ఎక్కడం, ఇది దేశ చరిత్రలో ఒక్క గిరిజన తెగలు, ఆదిమ జాతుల గొప్పతనాన్ని ఈరోజు ఆగస్టు 1వ తేదీన మోడీ గారికి స్వాగతం పలకడం ఈ దేశాల్లో ఈ చరిత్రలో లేని విధంగా ఈ రోజున మన ఆడపిల్లలు, మన గిరిజన విద్యార్థులు, మహిళలు ధ్వంస వారం రోజుల పాటు కఠోర శ్రమతో ఈరోజు ధ్వంసను చేయడం, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గిరిజనుల యొక్క మనోభావాల్ని ధ్వంసని ఒక ఏలం చేస్తూ తప్పుడు పేపర్తో, తప్పుడు కథలతో చూపించడం ఎంతవరకు అని సమాజంగా అడుగుతున్నా. ఈరోజు తప్పుడు పేపర్, సాక్షి పేపర్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ సాక్షి పేపర్ని బ్యాన్ చేయాలని గిరిజనులుగా మేము జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం. రానున్న కాలంలో మీకున్న వైఎస్ఆర్ పార్టీ ఈ గిరిజనులు రానున్న కాలంలో బుద్ధి చెప్తాం. గిరిజనుల తరఫున గిరిజనుల యొక్క ధ్వంసని మీ ఏకాలం చేస్తే రానున్న కాలంలో మీకు గిరిజనులుగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు